మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ చెరువులో డెడ్ బాడీ కేసును పోలీసులు ఛేదించారు. వివాహితర సంబంధానికి అడ్డొస్తున్నాడని తండ్రి లింగంను తల్లి ప్రియుడు సహకారంతో కుమార్తె హత్య చేసింది. హత్య తర్వాత డెడ్ బాడీని నిందితులు చెరువులో పడేశారు. ఆ తర్వాత ముగ్గురు నిందితులు సినిమాకు వెళ్లారు. అనుమానాస్పద మృతిగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు మనీషా, మహమ్మద్ జావేద్, శారదను అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ చెరువులో డెడ్ బాడీ కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని తండ్రి లింగంను తల్లి ప్రియుడు సహకారంతో కుమార్తె హత్య చేసింది. హత్య తర్వాత డెడ్ బాడీని నిందితులు చెరువులో పడేశారు. ఆ తర్వాత ముగ్గురు నిందితులు సినిమాకు వెళ్లారు. అనుమానాస్పద మృతిగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు మనీషా, మహమ్మద్ జావేద్, శారదను అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ చెరువులో డెడ్ బాడీ కేసును పోలీసులు ఛేదించారు. వివరాలు శశి అందిస్తారు. శశి, ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లోని 7వ చెరువులో ఈ నెల 7వ తేదీన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహాన్ని ఇటు కవాడిగూడకు సంబంధించినటువంటి వ్యక్తి లింగంగా కూడా పోలీసులు గుర్తించారు. అనంతరం డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే డెడ్ బాడీని పరిశీలించినప్పుడు డెడ్ బాడీ మీద కొన్ని గాయాలు ఉండడం ఘట్కేసర్ పోలీసులు గమనించారు. సో ఇదే నేపథ్యంలో అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అనంతరం లింగంకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్ పిలిపించి వారిని విచారించారు. ఇంకా పోలీసుల విషయంలో లింగం కుటుంబ సభ్యులు సరైనటువంటి సమాధానాలు చెప్పకపోవడంతో వారి మీద అనుమానం వ్యక్తం చేసినటువంటి ఘట్కేసర్ పోలీసులు సమాధాన స్థాయిలో వారిని విచారించారు. సో ఇదే నేపథ్యంలోనే తండ్రిని హత్య చేసినట్టుగా కూతురు అంగీకరించింది. మొత్తానికి తన వివాహేతర సంబంధానికి కన్న తండ్రి అడ్డు వస్తున్నందుకు కూడా కన్న కూతురే కిరాతకంగా ఈ హత్య చేయించినట్టుగా పోలీసుల విచారణలో ఇందుకోసం తన తల్లి సహకారం కూడా తీసుకుంది. ఆ తర్వాత నిందితురాలకి ఆమె ప్రియుడు కూడా ఈ హత్య చేయడానికి సహకరించినట్టుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. థ్యాంక్ యూ శశి.